అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మన మదనపల్లి మార్కెట్‌కి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. అనంతపూర్ గాని, కలికిరి మార్కెట్‌లో కొంచెం స్పీడ్ అందుకున్నాయి మార్కెట్ నిన్నటితో పోల్చుకుంటే. ఈ విషయాన్ని ప్రస్తుతానికైతే తెలియజేయడంలో నెక్స్ట్ వీడియోలో అది ఏదైతే మన రెండో ఛానల్ ఉంది కదా, రెండో ఛానల్‌లో తెలియజేస్తాను. సో, ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. ఎగ్జాక్ట్‌గా 6:53 అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది. ఇప్పటివరకు ఎంత మాత్రం స్టాక్ వచ్చింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. దాంట్లో చాలా మట్టుకు చాలా వరకు స్టాక్ తగ్గింది. అందుకే ధర రూ. 670 వరకు జరిగిందండి ఆ మదనపల్లి మార్కెట్ వచ్చేసి. సో, దాని ప్రభావంతో ఈరోజు మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. అంటే భారీగా, అతి భారీ కాదు కానీ నేటితో పోల్చుకుంటే ఒక 10-20% మేర దిగుమతి పెరిగింది ఈరోజు వచ్చేసి. 6:50 వరకు స్టాక్ అయితే ఇంత మాత్రం వచ్చింది. ఇంకా ఈ తర్వాత కూడా ఒక్కొక్కసారి స్టాక్ అనేది వస్తూ ఉంటుంది, మీరైతే గమనించవచ్చు. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్‌కి సంబంధించి దిగుమతి అయితే పెరిగింది. మరి రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయి, ఏమి అనేది చూడాల్సిన ప్రస్తుతానికైతే దిగుమతి పెరిగింది. చూద్దాం ఈ రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయి మదనపల్లి మార్కెట్‌లో చూడాలి. అయితే కలికిరి అలాగే అనంతపురం మార్కెట్‌లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ధర అయితే ఇక్కడైతే పెరిగింది ఈరోజు వచ్చేసి. మరి ఈరోజు కూడా ఈ 10-20% మేర దిగుమతి పెరిగినా కూడా వేలంపాట్లు స్పీడ్ ఉండే ఛాన్సే ఉండొచ్చా, లేదా అంతకు మించి వెళ్తాయనేది క్వశ్చన్ మార్క్. ప్రస్తుతానికైతే ఒక 10-20% మేర కొంచెం పెరిగిందనే చెప్పొచ్చు. ప్రస్తుతానికి అప్డేట్ ఇది. చూద్దాం, వెయిట్ చేద్దాము, రేట్లు కూడా ఎంత మాత్రం ఉంటాయో చూడాలి. సో, మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోతుంది, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. మీకు కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ అప్డేట్ వచ్చేసి నిన్నటితో పోల్చుకుంటే దిగుమతి అయితే పెరిగింది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయనేది చూడాలి.